Pharma aspirants, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 ఫామ్ ఫిల్లింగ్ ఎలా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫార్మా రిలేటెడ్ అన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిమ్స్ ఫార్మసిస్ట్లో 312 పోస్ట్ వరకు ఉన్నాయి. ఇది ఒక పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఎయిమ్స్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళడానికి గూగుల్ సర్చ్లో ఎయిమ్స్ అని టైప్ చేయండి, AIIMS. సో ఇలా టైప్ చేసిన తర్వాత మీరు ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. సో ఎయిమ్స్ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత రిక్రూట్మెంట్స్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెంటర్లో మీకు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ లైవ్ అడ్వర్టైజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇలా కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వ్యూ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. ఆ తర్వాత క్రియేట్ అ న్యూ అకౌంట్, మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో క్రియేట్ అ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయమని డిస్ప్లే అవుతుంది. సో మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. ఫుల్ నేమ్ అలాంగ్ విత్ రీఎంట్రీ, మళ్ళీ మీ ఫుల్ నేమ్ని మళ్ళీ రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్, తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ ద మొబైల్ నంబర్, మీ ఈమెయిల్ ఐడి, జెన్యూన్ డీటెయిల్స్ ఇవ్వండి ఆస్పిరెంట్స్. తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. ఆ తర్వాత మీకు ఆధార్ కానీ ఉంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ని వెరిఫై చేసుకోండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నంబర్కి. లేదు మీరు ఆధార్ వెరిఫికేషన్ లేకుండానే ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే ఐ వాంట్ టు ప్రొసీడ్ వితౌట్ ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీడ్ అవ్వచ్చు. మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ పేజ్కి రావాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ పేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిమెంబర్ మీ అని క్లిక్ చేస్తే బెటర్ ఆస్పిరెంట్స్, ఎందుకంటే ఆ పేజ్ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. సో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఆస్పిరెంట్స్. సో యాడ్ న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బేసిక్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎగ్జామినేషన్, స్టేట్ చాయిస్, అప్లోడ్ ఇమేజెస్ అండ్ స్టూడెంట్ పేమెంట్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ కానీ చూసుకున్నట్లయితే సెలెక్ట్ పోస్ట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్మసిస్ట్లో సెలెక్ట్ పోస్ట్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎంచుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫార్మసిస్ట్లో ఆయుర్వేదిక్, అలోపతిక్ ఫార్మసిస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఏమేం పోస్ట్స్ ఉన్నాయి, ఏమేం క్వాలిఫికేషన్స్ అవసరం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం అని ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత కింద ఇక్కడ మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉంది అండ్ మీకు ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అనే డీటెయిల్స్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫార్మసీ అయితే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. అండ్ మీరు ప్రతి ఫీల్డ్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి. డిప్లొమా అయినా కానీ, డిగ్రీ ఇన్ ఫార్మసీ అయినా కానీ మీరు ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అండర్ ద ఫార్మసీ యాక్ట్ 1948 అయి ఉండాలి ఖచ్చితంగా. ఆర్ మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి. డిప్లొమా కంప్లీట్ అయ్యి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ కానీ ఉన్నట్లయితే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అలా కాకుండా మీరు ఓన్లీ ట్రైన్డ్ ఫార్మసిస్ట్, డిప్లొమాలో ట్రైనింగ్ మాత్రమే తీసుకున్నారు, యాజ్ అ కాంపౌండర్ వర్క్ చేశారు, ట్రైనింగ్ తీసుకున్నారు, ఓన్లీ మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు, సైన్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఆర్ ఎల్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అయి ఉండి మీకు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
లేకపోతే 12th పాస్ మాత్రమే అండ్ సైన్స్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ ఉన్నట్లయితే అండ్ అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ ఫార్మసీ కూడా చేసి మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో ఇలా మీరు మీ క్వాలిఫికేషన్ని చూస్ చేసుకున్న తర్వాత మీరు మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, తర్వాత మీ జెండర్ అండ్ మీ డిసబిలిటీ పీడబ్ల్యూబీడీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, తర్వాత మీ కేటగిరీ ఏంటి, తర్వాత నేషనాలిటీ అండ్ మీ డొమిసైల్, మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తున్నారు, ఐడి ప్రూఫ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఆధార్, పాన్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఏ ఐడి ప్రూఫ్ ఇస్తే ఆ ఐడి నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎస్ అనండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. మీరు ఎయిమ్స్లో ఆల్రెడీ పార్టిసిపేటింగ్ ఎంప్లాయీ అయితే ఎస్ అనండి, అదర్వైజ్ నో. మీ మ్యారిటల్ స్టేటస్ని క్లిక్ చేయండి ఆస్పిరెంట్స్. ఆ తర్వాత మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ డొమిసైల్లో ఉన్నారా అంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. అండ్ మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్లో క్లర్క్స్గా వర్క్ చేసి ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి. అట్ ద సేమ్ టైం డిఫెన్స్ పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారిన్ కంట్రీ, ఇది కూడా ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ కంప్లీట్ చేశాక మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తారనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్, తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ సేమ్ అయి ఉంటే అక్కడ క్లిక్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ కింద ఈ లైన్ మీద క్లిక్ హియర్ ఇఫ్ పోస్టల్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ ఫిల్డ్ పర్మనెంట్ అడ్రస్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్వాలిఫికేషన్లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు 17% ఆఫ్ ద ప్రొఫైల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. సో నేమ్ ఆఫ్ ద డిగ్రీ ఆర్ బోర్డ్, సబ్జెక్ట్ ఆర్ డిసిప్లిన్ ఆర్ టైటిల్, తర్వాత యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ బోర్డ్, ప్లేస్ ఆఫ్ యూనివర్సిటీ, ఏ ప్లేస్లో మీరు చదువుకున్నారు, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్. ఈ డేట్ ఆఫ్ పాసింగ్ మీద మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ డేట్ కూడా వేయొచ్చు ఆస్పిరెంట్స్. తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ అండ్ మీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ అయితే డిప్లొమా సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైజ్ అనేది 2 MB కన్నా మించకూడదు అండ్ PDF ఫార్మాట్లో ఉండాలి సర్టిఫికేట్. సో ఇది సేవ్ చేసిన తర్వాత మీరు మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎస్ అని మాత్రమే క్లిక్ చేయవలసి ఉంటుంది, నో అని క్లిక్ చేయకూడదు. ఎందుకంటే యూ మస్ట్ బీ అ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ టు అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో వన్స్ మీరు ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, మీ రిజిస్ట్రేషన్ పేరు, సర్టిఫికేట్లో రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఏ స్టేట్ నుండి మీరు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉన్నారు, తర్వాత ఇష్యూయింగ్ డేట్, ఏ రోజున మీకు ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయబడింది, మీ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అండ్ ఏ అథారిటీ రిజిస్టర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్. ఆ తర్వాత మీరు ఇక్కడ ఆ డాక్యుమెంట్ని, మీ ఆర్పిసిని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. యాజ్ యూజువల్గా PDF ఫార్మాట్లో అండ్ 2 MBకి మించి సైజ్ ఉండకూడదు. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫిల్ యువర్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఉంటే మాత్రం ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఏమేమి ఫిల్అప్ చేయాలి అని. సో మీరు ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ అని మీకు కనిపిస్తుంది. సో మీ ఏ ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేశారో ఆ ఆర్గనైజేషన్ నేమ్ని మీరు టైప్ చేయవలసి ఉంటుంది. ఏ పొజిషన్లో అండ్ ద పొజిషన్ హెల్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారా లేదా కూడా మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. నో అనే పెట్టండి. అండ్ ఎంప్లాయీ టైప్ పర్మనెంటా టెంపరరీయా అనేది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీస్, ఎలాంటి డ్యూటీస్ మీరు పర్ఫామ్ చేశారు అండ్ దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ కానీ ఉంటే అది కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అగైన్ ఇన్ PDF ఫార్మాట్ అండ్ 2 MBకి మించి సైజ్ ఉండకూడదు ఆస్పిరెంట్స్. సో నాకు
ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నో అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ స్టేట్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఏ స్టేట్లో, మీకు 4 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నాయి. సో డిఫరెంట్ ఆప్షన్స్లో డిఫరెంట్ స్టేట్స్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీ ప్రిఫరెన్స్ని బట్టి. ఫస్ట్ ప్రిఫర్డ్, సెకండ్ ప్రిఫర్డ్, థర్డ్ ప్రిఫర్డ్ అండ్ లాస్ట్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఎనీవేర్ ఇన్ ఇండియా అనే ఆప్షన్ని మాత్రమే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది 4th ప్రిఫర్డ్ స్టేట్ కింద. సో ఇలా మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకోవచ్చు ఆస్పిరెంట్స్. సో మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, అప్లోడ్ ఆఫ్ ద ఇమేజెస్. సో ఫస్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎస్ఎస్సి పాసింగ్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ 2 MB కన్నా సైజ్ ఎక్కువ ఉండకూడదు ఆస్పిరెంట్స్. తర్వాత మీ కేటగిరీ, సర్టిఫికేట్ నంబర్ అండ్ ఏ రోజు ఏ డేట్న ఇష్యూ అయింది అండ్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆస్పిరెంట్స్. తర్వాత మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ప్రొఫైల్ ఫోటో. సో నాట్ మోర్ దాన్ 6 months ఓల్డ్ అయి ఉండాలి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఫోటోగ్రాఫ్ అనేది 3.5 to 4.5 సెంటీమీటర్ విడ్త్ ఇంటూ హైట్లో ఉండాలి ఆస్పిరెంట్స్. అండ్ నెక్స్ట్ మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇనీషియల్స్ మాత్రమే ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండొద్దు అండ్ ఓవర్ రైటింగ్ అస్సలే ఉండొద్దు. తర్వాత you should go for your upload of the left thumb impression. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీరు ఇంటర్నెట్ సెంటర్ నుండి స్కాన్ చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా 6 months కన్నా ఓల్డ్ అయి ఉండకూడదు. సో మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేశాక అప్లోడ్ అయ్యాక మీకు స్టూడెంట్ పేమెంట్ కేటగిరీ ఒక్కటి మిగిలి ఉంటుంది. పేమెంట్ కానీ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ వచ్చిన డాక్యుమెంట్ని మీరు సేవ్ చేసుకోవాలి, అక్నాలెడ్జ్మెంట్. వీలైతే హార్డ్ కాపీస్ కూడా తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎయిమ్స్ ఫార్మసిస్ట్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్లింగ్. జాగ్రత్తగా ఫామ్ ఫిల్ చేయండి ఆస్పిరెంట్స్. Kindly subscribe, like, share and comment on my YouTube channel. Thank you for watching this video. Kindly stay updated for all pharma updates and concepts. Thank you once again. Pharma aspirants, welcome back to my channel Samina's Telugu Pharmacology.